సహజ సేద్యంతోనే నేలకు పంటలకు రక్షణ కల్పించాలని ఎమ్మెల్యే వెడ్మబొజ్జు అన్నారు. సేంద్రియ సాగు వైపు అందరం అడుగులేద్దామని పిలుపునిచ్చారు. యూరియా, డీఏపీల మితిమీరిన వాడకం వల్ల ప్రతికూల వాతావరణ ప్రభావాలు తీవ్రమవుతాయని తెలిపారు. సేంద్రియ ఎరువుల వినియోగంతో నేల సారం పెరుగుతుందని స్పష్టం చేశారు. రైతులందరికీ అనేక సమావేశాలు ఏర్పాటు చేసుకొని మరి వాతావరణం సంబంధించిన మార్పుల విషయంలో కావచ్చు, అదేవిధంగా పంటలు పండించే విధానమే కావచ్చు, ఈ విషయంలో శాస్త్రవేత్తలతో ప్రత్యేకమైన కార్యక్రమాన్ని ఏర్పడిస్తున్న విషయం మనం 20 సంవత్సరాల క్రితం వాతావరణంలోని మార్పులు, 20 సంవత్సరాల తర్వాత వచ్చినటువంటి మార్పులు, దీనంతటికీ కారణం ఎవరంటే కేవలం మానవాళి మాత్రమే తప్ప ఇంకెవరు కూడా కాదు. వాతావరణంలో సమూలమైన మార్పులు చెందడానికి కారణం మనుషులే. ఇక్కడ జంతువులు కాదు, ఇంకెవరు కూడా కాదు, మనుషులే. ఎందుకంటే వాతావరణంలో కాలుష్యాన్ని ఎక్కువగా పెంచడం, వాయు కాలుష్యం. ప్రతి మంగళవారం మనం ఏ విధంగా రైతు నేస్తం కార్యక్రమం ద్వారా ప్రొఫెసర్ జయశంకర్ అగ్రికల్చర్ యూనివర్సిటీ నుంచి మరి రైతులకి ఏవైతే మంచి సలహాలు ఉన్నాయో అవి చేయడం జరుగుతుంది. దాని సందర్భంగా ఈరోజు 100 ఎపిసోడ్ పూర్తి చేయడం అంటే చాలా సంతోషం. సో దాని సందర్భంగా మళ్ళీ ఇక్కడ ఉట్నూరు మండలంలో రైతు వేదిక ఉట్నూరులో కూడా ఈ కార్యక్రమం పెట్టడం జరిగింది. ఈ కార్యక్రమంలో ముఖ్య వచ్చేసిన గౌరవనీయులు స్థానిక శాసనసభ్యులు వెంకటబొజ్జు పటేల్ గారు,